భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పేరు చెప్పగానే ఈరోజు ఉత్తరాంధ్రలోనే ఒక గేట్వేగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుందంటూ కూడా ఇప్పటికే అందరూ చెప్పుకుంటున్నారు. కానీ అదే జరుగుతుందంటూ కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలు కూడా మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఎయిర్పోర్ట్లో ప్రధాన శీర్షికని ప్రధాన భూమికని పోషించినటువంటి ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ గురించి మీకు తెలుసా? అయితే నేను దీని గురించి వివరించే ప్రయత్నం వచ్చే చేస్తాను. కనిపిస్తున్నటువంటిదే ఏటీసీ టవర్ అంటారు దాన్ని. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ చూడొచ్చు. ఆ మీద ఎప్పుడు కూడా కంటిన్యూగా రాడార్ అయితే కంటిన్యూ తిరుగుతూనే ఉంటుంది. అదే రాను ఎటువైపు నుంచి వచ్చినటువంటి ఆ ట్రాఫిక్ని ఎయిర్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేసేదే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అంటారు. అయితే దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే దీనికి సింపుల్గా ఎయిర్పోర్ట్లో గల గగనంలో ఉన్నటువంటి ట్రాఫిక్ని ఒక పోలీస్ లాంటిదని చెప్పాలి. అంటే పైన గాలిలో ఉన్నటువంటి ఒక మన రోడ్డు మీద చూసుకుంటే ఎలాగైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో అలాగే గాలిలో పోలీసులు ఉంటారు కాబట్టి కానీ ఇక్కడి నుంచి మొత్తం మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. గాలిలో ఉన్నటువంటి ఒక పోలీస్ కంట్రోల్ వ్యవస్థనైనా చెప్పాలి దీన్ని. అయితే దీన్ని చెప్పాలంటే విమానాలు సురక్షితంగా నడిపించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆకాశంలో ఒకదానికొకటి ఢీకొనకుండా ఉండడానికి వేరు మార్గాల్లో వెళ్ళడానికి అదేవిధంగా రన్వే పైన గందరగోళం లేకుండా ఉండడానికి అంటే గందరగోళంలో ఎటువంటి సమస్య లేకుండా ఉండడానికి రన్వే వచ్చేటప్పుడు అటు నుంచి ఒక ఏరోప్లేన్ ఇటు నుంచి ఒక ఏరోప్లేన్ వెళ్తే అటువంటి ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలగకుండా ఉండడానికి అయితే ప్రధాన శీర్షిక అయితే పోషిస్తుంది. అదేవిధంగా రన్వే ఖాళీగా ఉందా లేదా, రన్వే సంబంధించినటువంటి ల్యాండ్ అవుతుందా లేదా అనేది ప్రతిదీ కూడా చెక్ చేస్తూ వెంటనే అప్డేట్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రాడార్ పూర్తిగా కంట్రోల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే మొత్తం చూడవచ్చు దీనికి సంబంధించి ఆ రాడార్ పూర్తి స్థాయిలో మీద చూడొచ్చు. ఆ మీద కంటిన్యూగా లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పగలు కాబట్టి మనకు అంతగా కనిపించకపోవచ్చు. నైట్ టైం అయితే చాలా చక్కగా ఆ లైటింగ్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే చూస్తూ ఉంటే దీనికి మనం ఏటీసీ టవర్గా దీనికి సంబంధించి చూసుకుంటే రన్వే ఖాళీగా ఉందా లేదా, విమానం ల్యాండ్ అవుతుందా లేదా అనేది ప్రతి విషయాన్ని కూడా క్లియర్ కట్గా చెక్ చేస్తుంది. అదేవిధంగా ఏటీసీలో కూర్చున్నటువంటి రాడార్ స్క్రిప్ట్ మీద ఉన్నటువంటి సుమారుగా 100 విమానాలు ఒకేసారి దాన్ని వాటి యొక్క కంట్రోల్ని చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అది ఏటీసీ టవర్. అది దానికి సంబంధించి వాతావరణంలో అలాగనే విమానంలోని ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదే అత్యవసర పరిస్థితుల్లోని ఏ విధంగా ఉండాలి అని మానిటరింగ్ చేయడానికి కూడా కీలకమైన పాత్ర అయితే పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా పైలట్లతో మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం సినిమాల్లోన ఏదేదో కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. పైలట్ ఎవరితో మాట్లాడుతుందో తెలియదు కానీ చెవులకి చూస్తే ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకుంటాం. కానీ చూడొచ్చు. కానీ ఇక్కడి నుంచే అదంతా కూడా పూర్తిగా సిగ్నల్ వ్యవస్థ వెళ్తుంది. ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుని రేడియో ద్వారా 24 గంటల పాటు ఆ పైలట్లతో మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా మరోవైపు సమాచారం అంటే వాతావరణంలో ఎటువంటి సమాచారాలు ఉన్నాయి, క్లౌడ్స్ కొన్ని సందర్భాలు మనం అయితే చూసాం. ఎయిర్పోర్ట్లో దిగడానికి అక్కడ దిగడానికి అనుకూలమైన వాతావరణం లేదు, మళ్ళీ అక్కడ ఏరోప్లేన్ వెనక్కి వెళ్ళిపోతుందంటూ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి సంకేతాలు వచ్చిన తర్వాతే అవన్నీ కూడా జరుగుతాయి. ఎమర్జెన్సీ ఏమైనా జరుగుతుందో లేదనేది కూడా ఇది కూడా ఇక్కడి నుంచే పూర్తి స్థాయిని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా ఏటీసీలు సుమారుగా చూసుకుంటే 3 రకాలు ఇటువంటి ఏటీసీలు 3 రకాలుగా ప్రధానంగా ఉంటాయి అని చెప్తున్నారు. అందులో చూసుకుంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేది టేక్ ఆఫ్ ల్యాండింగ్ రన్వే సంబంధించింది ఒక వ్యవస్థ అయితే చూస్తూ ఉంటుంది. అదేవిధంగా అప్రోచ్ వ్యవస్థ అనమాట. దీనికి ఎయిర్పోర్టు సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా పైన కంట్రోల్ సంబంధించి కావచ్చు. ఇదంతా కూడా 50 కిలోమీటర్ల దూరంలో చుట్టూ వెళ్ళి వచ్చే విమానాలకి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏరియా ఏటీసీ అంటారు. దీన్ని రాష్ట్రాల మధ్య దేశాల మధ్య ఎగిరే విమానాలని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలన్నా సరే ఇక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏటీసీ లేకపోతే ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పూర్తిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన సాధారణంగా ఒక దగ్గర చూసుకుంటే ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు రోడ్ల పైన మనం చూడాలి. 4 రోడ్ల కూడల వద్ద మనం అయితే చూడొచ్చు. ఆ 4 రోడ్ల కూడల వద్ద చూసేటప్పుడు 4 వైపుల నుంచి కూడా వ్యవస్థ కూడా మన రాకపోకలన్నీ కూడా డిమాండ్గా వచ్చేటప్పుడు ఎక్కువ స్థాయిలో వచ్చేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అటువంటి సందర్భంలో ఖచ్చితంగా సిగ్నల్స్ వ్యవస్థ అయితే ఉంటుంది. అదే అక్కడ పోలీస్ వ్యవస్థ అయితే ఉంటుంది. కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి సిగ్నల్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఏటీసీ టవర్ అనేది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మీకు ఏటీసీ టవర్ గురించి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటి రాజేష్ RTV విజయనగరం నుంచి.